ఇది చూస్తే మీకు అర్థమైపోయింది కదండి. మేమైతే రెడీ అయిపోయాము, బయటకు వెళ్తున్నామండి, ఫంక్షన్కి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇక్కడైతే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంది, ఫంక్షన్ ఉందండి. ఇంకా మా హస్బెండ్ అవైలబుల్ లేనందువల్ల నేనే తీసుకెళ్ళానండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే మా అమ్మాయి చాలా ఎంజాయ్ చేసిందండి. వాళ్ళకి ఇవన్నీ ఒక స్వీట్ మెమొరీగా ఉంటాయి కదండి. ఇంకా మా అమ్మాయి డిసప్పాయింట్ కాకూడదని తీసుకెళ్ళానండి. పిల్లలకి కూడా ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు తీసుకెళ్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇంక ఇక్కడైతే మా చిన్నమ్మాయిని ఫొటోస్ తీస్తున్నాను. మేమైతే మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ వీడియోస్ అవి అయితే తీసుకుంటూ ఉంటామండి. ఇంకా ఫంక్షన్స్లో అయితే ఎలాగో మనం కొంచెం రెడీ అయి వెళ్తాము, పైగా అక్కడ డెకరేషన్ అదంతా చేసి ఉంటుంది కదా. ఇంకా ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ అయితే అవి తీసుకుంటూనే ఉంటామండి. నేనైతే ఇంకా వాళ్ళవి పిల్లలవి అవి ఫొటోస్ వీడియోస్ అయితే ఏం తీయలేదండి. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి, ఒక మడత కాజా కూడా ఇచ్చారు. ఇంకా ఈ మోస్ట్లీ అన్బాక్సింగ్ చేయడం అంటే మా చిన్నమ్మాయి అండి మా ఇంట్లో. ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చారనేది ఓపెన్ చేసి చూస్తుంది ఇక్కడ. ఇదైతే హాట్ బాక్స్ అండి, చాలా బాగుంది. ఇది లిడ్ కూడా చాలా బాగుందండి. ఇది లాక్ సిస్టమ్ ఉందండి లిడ్కి అయితే. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇంకా అలాగే ఆ రోజు మాకు ఇంకొక 2-3 ఆర్డర్స్ ఏమో వచ్చినట్టున్నాయండి, మేము అంతకుముందు పెట్టినవి. ఇదైతే ఫ్లిప్కార్ట్లో పెట్టానండి. అసలు లాస్ట్ ఇయర్ నుండి తీసుకుందాం అనుకుంటూనే ఉన్నా, కార్ట్లో పెడుతున్నాను, మళ్ళీ తీసుకోవట్లేదండి. ఇంక ఈసారి అయితే ఫైనల్గా ఆర్డర్ చేశానండి. ఇవైతే గ్లాస్ జార్స్ అండి. ఇందులో ప్లాస్టిక్ కూడా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ప్లాస్టిక్ అంతగా నచ్చలేదు, గ్లాస్వి తీసుకున్నాను. ఇవైతే మనము నెయ్యికి అవి చక్కగా వాడుకోవచ్చు అండి, సాల్ట్కి కానీ దేనికైనా. ఈ పైన రౌండ్ సర్కిల్ ఉంది కదండి, ఇదైతే ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఆ స్పూన్తో సహా వచ్చేస్తుందండి. ఇంకా ఫుల్ క్యాప్ ఏమీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే నేను దోశకి ఇడ్లీల కోసం అని తీసుకున్నానండి. ఇది సిలికాన్ బ్రష్ వచ్చిందండి. ఇంకా డైరెక్ట్గా ఈ పైనది ఒకటి ఓపెన్ చేసి అలా పెట్టేసుకోవడమే. మా అమ్మాయి చూపిస్తుంది కింద టైల్స్ పైన అలా చేయాలని. ఇదేమో ఇంకొకటి అమెజాన్ నుండి వచ్చిందండి. ఇవి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అవే అండి. యాక్చువల్గా నేను ఒక టాప్ ఆర్డర్ పెట్టానండి, అది 450 సంథింగ్ ఎంతో ఉంది. ఇది అమెజాన్లో ప్రైమ్ లేకపోతే 499 అండి. నాకైతే ప్రైమ్ లేదు, అందువల్ల ఇవి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, కానీ మా చెల్లి వాళ్ళ పాప తీసుకెళ్ళింది. ఇంకా నా దగ్గర లేవు కదా, సమ్మర్ వస్తుంది, పిల్లలకు ఐస్ క్రీమ్స్ అవి చేసి ఇవ్వచ్చు కదా అని ఇవి కూడా ఆర్డర్ పెట్టానండి. ఇంకా నాకైతే ఫ్రీ డెలివరీ వచ్చింది. ఇంకా ఫ్రీ డెలివరీ కాస్ట్లో ఇంకేమైనా ఆర్డర్ పెట్టుకుంటే మనకు కూడా ఒక ఐటెం వచ్చినట్టు ఉంటుంది కదా అని ఇదైతే పెట్టేశానండి. ఇవైతే ఇంకా వేటికి అవి అలాగా తీసేయొచ్చండి, స్టాండ్ లాగా వచ్చాయి కదా. మేము ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాను కదండి, అక్కడ స్వీట్ పాన్ ఇచ్చారు. ఇంకా నేను మా చిన్నమ్మాయి అయితే తినలేదండి. ఇంకా అలానే తీసుకొచ్చుకున్నాము, తర్వాత తినొచ్చులే అని చేతిలోనే పట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే నేను ఇది ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంటికి వచ్చాక ఇది ఈవినింగ్ చూసానండి, ఎలా ఉందో ఏమో అని, కానీ బాగానే ఉందండి. ఇంకా మా చిన్నమ్మాయి తిననంది, నేనే తినేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి.